శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివ సమారంభ వ్యాసశంకర మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. అపార కరుణాసింధుం జ్ఞానం శాంతరూపం శ్రీ చంద్రశేఖర్ గురుం ప్రణమాముదాం నారాయణం నమస్కృత్య నరంచేవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తత్తో జయముదీరయేత్. శ్రీకృష్ణం వందే జగద్గురుం. శ్రీ గురుభ్యో నమ. మహాగణాధిపతే నమ. వచన సుందరకాండము ఇప్పుడు ఎపిసోడు 27 చెప్పుకోవాలి. 26లో ఏం చెప్పుకున్నామంటే, అటు దృష్టాదేవి అను అమృతతుల్యమైన వచనమును హనుమంతుని నోట్ల విని రామలక్ష్మణులు మహదానంద భరితులైరి. ఇక్కడతోటి ఆపాం కిందటి ఎపిసోడ్. ఇప్పుడు 26 అనమాట. ఇప్పుడు ఎపిసోడ్ 27 కంటిన్యూ చేస్తున్నాం. హనుమంతుడే కార్యము సాధింపగలడు అను విశ్వాసం గల లక్ష్మణుడు సంతుష్టుడై గౌరవ ఆదరమును కూర్చొచ్చు తన చూపులతో ఆ సుగ్రీవుని సంతోషపెట్టాడు. శత్రువీర సంహారకుడైన శ్రీరాముడు సంతోషమున ఓలలాడుతూ అత్యంత గౌరవభావముతో హనుమంతుని వీక్షించను. అప్పుడు హనుమంతుడు పొందిన బ్రహ్మాండములకు అవధులు లేకుండాను. అంతటా ఆ వానరులందరూ యువరాజైన అంగదుని నాయకత్వమున రామలక్ష్మణుడు సాష్టాంగముగా ప్రణమిల్లిరి. అనంతరము సుగ్రీవునకు నమస్కరించి సీతాదేవి వృత్తాంతమును తెలుపుటకు ఉపక్రమించిరి. రావణాంతఃపురమున సీతాదేవి నిర్బంధింపబడుట, రాక్షస స్త్రీలు ఆమెను భయపెట్టుతూ ఉండుట, రామునిపై ఆమెకు గల అనురాగం, రావణుడు ఆమెకు విధించిన గడువు మొదలు విషయములను వానరులందరూ రాముని సన్నిధి ఎందు చెప్పదలంగిరి. సీతాదేవి క్షేమంగా అన్నట్లు తెలుసుకుని శ్రీరాముడు ఇట్లున్నాడు: ఓ వానరులారా, సీతాదేవి ఎచ్చటనున్నది. నా విషయం ఆమె అభిప్రాయం ఏమిటి? ఆమెకు సంబంధించిన ఈ విషయంలో అన్నింటినీ విపులంగా తెలుపుడు. వానరులు రాముడు పలికిన మాటలని సీతాదేవి వృత్తాంతము బావుగా ఎరిగిన హనుమంతునితో నీవే వివరింపము అని శ్రీరాముని సన్నిధిలో ఆయనను ప్రోత్సహించిరి. అది విని హనుమంతుడు ఆ దక్షిణ దిక్కులకు మరలి సీతాదేవికి వినయంతో ప్రణమిల్లాను. తదుపరి వాక్చిత్రుడైన ఆ మారుతి తాను సీతాదేవిని దర్శించిన రీతిని తెలుపసాగాను. సీతాదేవి తనకు ఆనవాలుగా అనుగ్రహించినదియును, కాంచనమయము తన తేజస్సుతో దివ్యకాంతులను వెదజల్లుచున్నదియు ఆ చూడామణిని హనుమంతుడు శ్రీరామునకు సమర్పించాను. పిమ్మట అంజలి ఘటించి అతడు ఇట్లు నడివాను: నేను 100 యోజనముల పొడవుగల సముద్రమును లంఘించి సీతాదేవిని చూడగోరినవాడనై ఆమెను వెతుకుతూ వెళ్ళి తిని దక్షిణ సముద్రం యొక్క దక్షిణ తీరమునందు దుర్మార్గుడైన రావణ యొక్క లంకాలు నగరము గలదు. అతట రావణాంతఃపురమున అశోకవనమునందు నేను సీతాసాధ్విని చూచితిని. ఓ రామా, ఆ సాధ్వి తన ఆశలన్నింటినీ నీ మీదనే పెట్టుకుని జీవించుతున్నది. ఆమె రాక్షస స్త్రీల కాపలాలో ఉంటూ వారి నడుమ భయమును పొందొచ్చు మిక్కిలి దుఃఖములకు లోనై ఉన్నది. ఆమె నేలపై పొరండి ఉన్నది. ఆమె నిరంతరము నిన్నే స్మరించుతున్నది. ఓ రామా, నీ పైననే మనసు నిలుపుకుని ఉన్న సీతాదేవిని అతి కష్టముతో వెదకి కనుగొంటిని. ఓ పుణ్యపురుష, నేను అప్పుడు ఇక్ష్వాకు వంశ ఖ్యాతిని తిన్నగా క్రమముగా ప్రస్తుతించి తిని ఆ విధంగా ఆమెకు నాపై విశ్వాసము కల్పించగా ఆ తల్లి నాతో సంభాషించినది. ఆమెకు నేను అన్ని విషయములు తెలిపి తిని రామసుగ్రీవుల మైత్రిని తెలుసుకుని ఆమె పరమప్రీతిని పొందినది. పాతివ్రత్య ధర్మాచరణము నీపై భక్తి ప్రపత్తులు ఆమెలో స్థిరముగా ఉన్నవి. ఓ నరోత్తమ, పూజ్యురాలైన ఆ జనకుని కూతురు తీవ్రముగా తపమాచరించుతూ నీ యందు భక్తి తత్పరురాలై ఉన్నది. ఈ విధంగా ఉన్న సాధ్విని నేను వీక్షించితిని. మహాప్రజ్ఞ, చిత్రకూట పర్వతమందు ఆమె నీ ప్రక్కన ఉన్నప్పుడు జరిగిన కాక వృత్తాంతమును గుర్తుగా నీకు తెలుపుటకై ఆమె నాకు వివరించినది. ఓ మారుతి, ఇక్కడ నీవు చూచేదంతయు నరోత్తముడైన శ్రీరాములకు విన్నవింపుము అని జానకీదేవి నాతో నుడివినది. ఈ వచనంలో అన్నింటినీ సుగ్రీవుని సమక్షమున శ్రీరామునికి తెలుపు. ఈ శిరోభూషణమును ఎంతో భద్రముగా కాపాడుకుని చూచితిని. దీన్ని శ్రీరాముకు సమర్పించి ఇట్లు బలకుము: మణిశిలల గంధమును
నీవు నా చెక్కిలిపై తిలకముగా తీర్చిదిద్దితివి. ఈ చూడామణిని నేను నీ కడకు పంపుతున్నాను. ఓ అనగా దుఃఖ సమయమునందు దీన్ని చూస్తూ నిన్ను చూసినట్లు ఆనందిస్తూ ఉన్నాను. ఓ దాశరథి, మాసం గడువు ముగి వరకు నేను జీవించేందును. ఈ రాక్షసుల అధీనంలో ఉన్న నేను ఒక నెల పూర్తి అయిన పెదపావెమ్మట జీవించి ఉండను అని సీతాదేవి నాతో విన్నది. ఓ రఘువంశోత్తమ, విషయములు అన్నింటినీ యథాతథముగా విన్నవించింది. సాగరమును దాటు ఉపాయమును గురించి ఆలోచింపవలను. వాయుసూనుడైన హనుమంతుడు ఈ విధముగా తన మాటల ద్వారా ఆ రామలక్ష్మణులు ఊరట చెందినట్లు గ్రహించి సీతాదేవి ఆనవాలుగా తనకిచ్చిన చూడామణి శ్రీరామునికి సమర్పించను. సీతాదేవి సందేశం క్రమము తప్పకుండా సంపూర్ణంగా తెలియజేశాను. హనుమంతుడు ఈ విధంగా తెలిపిన పిమ్మట దశరథుని కుమారుడైన శ్రీరాముడు ఆ చూడామణిని తన హృదయంను కత్తుకొని మిక్కిలి విలపించను. లక్ష్మణుడును కట్టదడబెట్టెను. ఆ మణిని తుచి శ్రీరాముడు సుగ్రీవునితో ఇట్టను, ఈ అమూల్యమైన చూడమణిని చూడగానే నా హృదయము ద్రవించుతున్నది. మామయ్యైన జనక మహారాజు వివాహ సమయమున ఆమె తల్లి ద్వారా నా తండ్రి సమక్షంన వైదేహికి కానుకగానిచ్చాను. జనకుడిచే యజ్ఞమునకు దీనిశాలి అయిన దేవేంద్రుడు సంతుష్టుడై దీనిని ఆ మహారాజునకు బహూకరించాను. సౌమ్యుడైన ఓ సుగ్రీవా, నేను విశిష్టమైన ఈ మణిని చూడగానే నేడు నాకు మా తండ్రి అయిన దశరథుని మామైన జనకుని దర్శించినట్లు ఉన్నది. నా ప్రియురాలైన సీత యొక్క శిరస్సునందు ఇంతవరకు అలంకృత ఎగుతూ శోభిల్లుతూ ఉన్నది. నేడు దీన్ని చూచి ఆమెను పొందినట్లు తలంచుతున్నాను. ఓ మారుతి, సీతాదేవి పలికిన పాటలను పదే పదే తెలుపు. దప్పికొన్నవానికి జలం వల్లే ఆ మధుర వచనములు నాకు హాయిని కూర్చును. సౌమ్యుడు అయిన లక్ష్మణ, సీతాదేవి ఒక మాసం తన ప్రాణమును నిలుపుకుని ఉండొచ్చు. ఆమె చిరకాలం జీవించినట్లే తలంపవచ్చు. కానీ మనోహరమైన నల్ల చూపులు గల ఆ జానకి లేకుండా ఇంకా ఒక క్షణకాలమైన నేను జీవించి ఉండగలను. ఓ మారుతి, నాకు అత్యంత ప్రీతిపాత్రురాలైన సీతాదేవి యొక్క ప్రదేశమునకు నన్ను చేర్చుము. ఆమె ఉనికి తెలిసిన పిమ్మట ఒక్క క్షణం కూడా నేను ఇక్కడ ఉండలేకున్నాను. సుందరాంగియు సహజముగా భయ స్వభావము గలదియు సాధ్వియు అగు నా సీత భయంకర రాక్షసుల మధ్య ఎట్లా ఉండగలుగుతున్నది? ఓ హనుమంతుడా, నా సీత ఇంకనూ ఏమనిదో దాచగా ఇప్పుడు నుడుము. ఆమె కమ్మని మాటలొచ్చే నేను నా ప్రాణములను నిలుపుకుందును. ఆమె పలికిన మాటలని యథాతథముగా వినిపింపు. దుఃఖ పరంపరను పొంది జానకి ఎట్లు జీవించున్నది? మహానుభావుడైన శ్రీరాముడు ఇట్లు పలుకగా హనుమంతుడు సీతాదేవి నడువిన వచనములు అన్నింటినీ ఆయనకు నివేదించను. ఓ పురుషోత్తమ, జానకీదేవి ఇదివరలో చిత్రకూటంలో జరిగిన వృత్తాంతమును మీకు గుర్తు చేయుటకై యథాతథంగా తెలిపినది. నీతో కూడి హాయిగా నిద్రించుతున్న జానకి ముందుగా మేల్కొలను. ఇంతలో ఒక కాకి వేగంగా అతడికి వచ్చి ఆమె వక్షస్థలను గాయపరచనట. ఓ భరతాగ్రజ, పిమ్మట నీవు ఆమె ఒడిలో తల దించి నిద్రించితోట మరలా ఆ పక్షి సీతాదేవిని బాధించినట. ఆ కాకి మాటిమాటికి సమీపమునకు వచ్చి ఆమె మిక్కిలి గాయపరచను. అప్పుడు ఆమె గాయముల నుండి స్రవించిన రక్తం చే తడిసి నీవు మేలుకొట్టివట. ఓ రామా, ఆ వాయసం చే మరలా బాధింపబడుతున్న సీతాదేవి సుఖముగా నిద్రిస్తున్న నిన్ను మేల్కొల్పినట. ఓ మహాబాహువు, వక్షస్థలమునందు గాయపడిన ఆమెను చూచినంతనే రెచ్చిపోయిన విషసత్వములే బుసలు కొట్టుతూ నీవు ఇట్లు పలికితివట. ఓ భయస్వభావరాల, నీ వక్షస్థలమును గోళ్లతో గాయపరిచింది ఎవరు? కోపంతో ఊగిపోతున్న విశాలమైన పడగగల సర్పంతో ఆడుకుంటున్నది ఎవరు? అటు ఇటు కరయూచు రక్తసిక్తమైన వాడి గోళ్లతో ఆమెకు ఎదురుగానున్న ఒక కాకిని నీవు వీక్షించితివట. ఆ కాకము ఇంద్రుని కుమారుడట జయంతుడు. అది మరి ఒక ప్రదేశమునకు వెళ్ళినట ఆ వాయస్సును క్రూరంగా శిక్షింపదలచితివట. అట్టి నీవు ఆసనం నుండి ఒక దర్భం తీసుకుని దానిని మంత్రించి బ్రహ్మాస్త్రంగా ప్రయోగించితవట. ఆ అస్త్రము ప్రళయాగ్ని వలె మంటలను వెలుగక్కుచు కాకమునకు అభిముఖంగా ప్రజ్వలించినట. ఆ వాయస్సు యొక్క తండ్రి అయిన ఇంద్రుడును దేవతలను మహర్షులను అతన్ని ఆదుకొనలేదట. ఆ కాకము ముల్లోకములు తిరిగి చూచినను దాన్ని రక్షించువారు దొరకలేదట.
ఇక్కడితో ఈ ఎపిసోడ్కి విరామం ఇద్దాం, తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి.